నీకేం కాలేదు కదా? లేదు గురుదేవా, నేను బాగానే ఉన్నాను. మీరందరూ శ్రద్ధగా గమనించండి. వైద్యుల కంటే పెద్ద వైద్యులు, మహావైద్యులు సబ్ కుచ్ ఆయన మీకు సవాలు విసురుతున్నారు. నేను ఆయనకి శిష్యుణ్ణి. కుచ్ కుచ్ ఆయన తరపున నేను సవాలు విసురటానికి వచ్చాను. సవాలా? దేనికని? మేము కారణం లేకుండా ఏ సవాల్ని ఒప్పుకోము. మనం దీన్ని స్వీకరించక తప్పదు. ఎందుకంటే మనమందరం ఈ అనంత విశ్వంలో అన్ని చోట్లకు వెళ్ళి మన బుద్ధి కుశలతను తెలియజేద్దాము. ఎవరైతే నా ప్రశ్నకు సమాధానం చెప్పలేరో వాళ్ళు నాకు బానిసలుగా ఉండాలి. జీవితాంతం నాకు కట్టు బానిసలుగా ఉండాలి. వైద్యుడు సక్కుచ్, మీ ప్రతిభని నేను గౌరవిస్తున్నాను. మీ తెలివితేటలకి ధైర్య సాహసాలకి ఎలాంటి సందేహం లేదు. దయచేసి ఆశ్రమం నుంచి వెళ్ళిపోండి. ఈ పిల్లలకి పాఠాలు చెప్పే సమయం అయింది. అలాగైతే ద్రోణాచార్యులు గారు, మా గురువుగారు సబ్కుచ్ గారిని చూసి మీ గురువుగారు భయపడిపోయారు. చూడండి బాలకులారా, మీ గురువుగారు మీ ఎదుటనే మా స్వామి సబ్కుచ్ గారి దగ్గర ఓడిపోయారు. స్వామి, ఇక్కడ మీరు పెద్దవారు అయిపోయారు, కానీ ఇక్కడ దర్శనం చిన్నదైపోయింది. రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళి బలవంతులైన వాళ్ళని చూసి సవాలు విసురుదాం. అలాగే ఆగండి. ఎంత ధైర్యం! మా గురుగారిని మీరు ఎదురిస్తున్నారా? మీరు ఏ వచ్చినా మేము దాన్ని ఎదురిస్తాం. ఏమిస్తారో ముందు చెప్పండి. గురు ద్రోణాచార్య, ముందు మీ ప్రశ్నలు సంధించడానికి ముందుగా మీరిక్కడికి వచ్చి ఆసీనులు కండి. రండి గురుదేవా. చూడండి బాలకులారా, మీ తెలివితేటలతో మీ గురువు గారిని అక్కడి నుంచి పైకి ఎవరు లేపుతారో వాళ్ళే విజయం సాధించినట్టు. ఒకవేళ మీరు అది చేయలేకపోతే మీ ఓటమిని అంగీకరించాలి. నువ్వు నీ సింహాసనాన్ని నన్ను కట్టిపడేసావు. ఏంటిది? మీరు మా గురువు గారిని అసలు ఏం చేశారు? ఆయనని ఇలా శిలగా మార్చేశారు. ఇప్పుడు ఆయన అసలు కదలేకపోతున్నారు. సహోదరులారా, ఇక్కడికి రండి. ఆ వైద్యుడు కొన్ని మూలికలతో ఆయన కొన్ని పదార్థాలని కలిపి ఆ పదార్థాన్ని ఈ చోట పూసాడు. అందువల్లే గురుదేవుడు లేవలేకపోయారు, శిలగా మారిపోయారు. నకులా, నీ వద్ద దీనికి తగ్గ సంజాయిషి ఉందా? ఖచ్చితంగా ఉందన్నయ్య. మూలికలతో వచ్చిన సమస్య మూలికలతోనే తీరుతుంది. ఇప్పుడు నాకు వెంటనే కొన్ని మూలికలు కావాలన్నయ్య. రండి, మనం ఆ మూలికల్ని వెంటనే తీసుకురావాలి. ఇదేంటి? ఎందుకని మా మీద చెల్లారు? ఇది ఎన్నో రకాల మూలికలతో తయారు చేయబడిన ఒక చూర్ణం. ఎవరైతే మీరు ముందుకు వస్తారో వారంతా అగ్నికి ఆహుతైపోతారు. ఆలోచించుకోండి. ఒకవేళ కాదని రథాన్ని ఆపినట్టయితే మీరు కూడా అగ్నికి బలైపోతారు. సాయంకాలానికంతా మీరు తిరిగి రానట్టయితే ఈ రథం భస్మం అయిపోతుంది. ఈ 3 విషయాలని బాగా గుర్తుంచుకోండి. ఇక బయలుదేరండి. వైద్యుడు సబ్కో ప్రయత్నించకుండా పాండవులు ఓటమిని ఒప్పుకోరు. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే మేము చాలా గట్టిగా ఉంటాం. కొండ మీద కలుద్దాము. సహోదరులారా, మనకి నీలిరంగు పుష్పాలు అవసరం. కానీ పుష్పాలు కోయడానికి రథం నుంచి దిగి రథంతో పాటు మనం పరిగెత్తాలి. లేదంటే నీలిరంగు పుష్పాలు కోసే ముందు 20 అడుగుల దూరంలో రథం భస్మం అవుతుంది. నేను ఆ నీల పుష్పాన్ని తీసుకొస్తాను.
ఏమైపోతాం? ఎగిరిపోయినా భస్మం కాసేపు ఓపుగా ఉండు భీమా. నకలా, నీకు ఇంకా ఎన్ని మూలికలు కావాల్సి ఉంటుంది? ఇంకా ఒకే ఒక మూలిక. ఆ పెద్ద చెట్టు పైన పండ్లు నాకు కావాలన్నయ్యా. నకుల్, ఆ వృక్షం నిజంగా చాలా పెద్దది. దాని పైకెక్కి కోసేలోగా రథం ముందుకెళ్ళిపోతుంది. భీముడు శక్తి పెట్టి మనం చేద్దాం. సగదేవా, మీరు ఆ చెట్టు చెక్కని గట్టిగా పట్టుకోండి. తాడు తెగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కాసేపట్లో సూర్యాస్తమయం కాబోతోంది. పాండవులు ఇంతవరకు గురువు గారి కోసం రాలేదు. నేను విజయం సాధించాను. ఇక నుంచి మీరు నా బానిసలు. ఏమైంది బాలకులారా? ఎందుకింత సంతోషంగా ఉన్నారు? జరిగినవన్నిటిని మేము చెప్తాం గురుగారు, కానీ వీళ్ళిద్దరితో మాట్లాడడానికి మాకు సమయం మీకు అనుమతిస్తున్నా. మీరు విజయం సాధించేశారు. మీకు నా కృతజ్ఞతలు. నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. లోకం మొత్తం గెలిచావని చెప్పుకుని తిరిగే వాళ్ళు కదా మీరు. పోటీకి మీరు అంత సంతోషంగా ఉన్నారే, మీ ఇద్దరిని మేము అంత సులభంగా వదిలేయము. మీరు లెగిస్తే సరే, మీ వల్ల కాకపోతే తిరిగి రండి. మీరు పెట్టిన షరతులే మీకు వర్తిస్తాయి. రథాన్ని ఆపకూడదు. ఒకవేళ ఆపితే 20 అడుగులు కూడా వెళ్ళదు. రేపు సూర్యోదయం వరకు మీకు సమయం ఉంది.